అమెరికాలోని యూనివర్సిటీలలో తన్నులాటలో ఇప్పటిదాకా కూడా యూదుల మీద దాడి చేస్తుంటే ఇక యూదులు ఒక్కటై రివర్స్ బిగిన్ చేశారు. దాంతో ఘర్షణల వైపుకని ఇప్పటిదాకా దాడులు అంటే మనం వెళ్ళి ఒకళ్ళ మీద పడ్డం, లేకపోతే ఒకళ్ళు వచ్చి మన మీద పడ్డం. ఘర్షణ అంటే ఇద్దరు కొట్టుకోడు. ఇప్పుడు ఘర్షణ వాతావరణానికి వెళ్ళింది. పాలస్తీనా ఇజ్రాయెల్ రగడ అమెరికాలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. లాస్ ఏంజల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పాలస్తీనా ఇజ్రాయెల్ అనుకూల వర్గాల విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బైడెన్ ప్రభుత్వ ఇజ్రాయెల్ అనుకూల విధానాలను నిరసిస్తూ పాలస్తీనా వర్గం వర్సిటీలో టెంట్లు వేసుకుని నిరసనలు సాగిస్తున్న విషయం తెలిసిందే. హెల్మెట్లు, మాస్కులు ధరించిన కొందరు కర్రలు చేతపట్టుకుని మంగళవారం అర్ధరాత్రి టెంట్ల మీద దాడికి దిగారు. బాణాసంచా కూడా కాల్చినట్లు లాస్ ఏంజల్స్లో టైమ్స్ తెలిపింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల వారు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుర్చీలతో పాటు అందిన వస్తువులు విసురుకున్నారు. వర్సిటీని పాలస్తీనా అనుకూల వర్గాలు ఆక్రమించుకుని తమను లోపలికి రానివ్వడం లేదన్న ఇజ్రాయెల్ అనుకూల విద్యార్థుల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. హింసాత్మక ఘటనల కారణంగా వర్సిటీలో బుధవారం తరగతులు రద్దయ్యాయి. సోమవారం కొలంబియా వర్సిటీ కూడా ఈ ఘర్షణలకు వేదిక అవడం తెలిసిందే. హామిల్టన్ హాల్లో దాదాపు 20 గంటల పాటు తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థుల్ని పోలీసులు బలవంతంగా బయటికి పంపించారు. వర్సిటీతో పాటు సిటీ కాలేజీలో ఆందోళనకు దిగిన దాదాపు 300 మందిని అరెస్ట్ చేశారు. నార్థన్ అరిజోనా యూనివర్సిటీలో టెంట్లు వేసి నిరసన సాగిస్తున్న పాలస్తీనా అనుకూల విద్యార్థులు పోలీసులు ఖాళీ చేయించారు. కొద్ది వారాలుగా అమెరికాలో పాలస్తీనా ఇజ్రాయెల్ విద్యార్థుల మధ్య ఉద్రిక్తలు పెచ్చరిల్లుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు వర్సిటీలకు విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్ ఐలాండ్స్ క్యాంపస్లో ఆందోళన చేస్తున్న పాలస్తీనా అనుకూల విద్యార్థి వర్గంతో బ్రౌన్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే అక్టోబర్ నుంచి వర్సిటీలోకి ఇజ్రాయెల్ వ్యక్తుల పెట్టుబడులను స్వీకరించరాదనేది వారి ప్రధాన షరతు. ఆందోళనకారుల డిమాండ్కు ఒక యూనివర్సిటీ తలగ్గడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారని చెప్తున్నారు.